మీరు ప్రవేశము చేయని శాఖ అనేది ఏదైనా ఉన్నదా? ఏదో చిన్నప్పుడు అలాగే నడిచిపోయి. నేను ఇందాక డబ్బింగ్లోకి మిమ్మల్ని తోసింది ఎవరు అని చెప్పేసి అడిగే కదా. డబ్బింగ్కి మా అచ్చిరెడ్డి గారే. అచ్చిరెడ్డి గారు నాకు కార్డు తీసుకుని మొదటి డబ్బింగ్ చెప్పింది. మొదటి చెప్పింది మాత్రం దాన్ని ఏమంటారు, సింహాద్రి మన గోగినేని ప్రసాద్ గారు. ఆ కార్డు ఇప్పించింది మాత్రం కార్డు అచ్చిరెడ్డి గారు. నన్ను ట్రైన్ చేసింది మిఠాయి చిట్టి. యాక్చువల్గా ఒక విచిత్రం జరిగింది. అచ్చిరెడ్డి గారు ఎందుకు పిలిపించారు, ఆయన సినిమాకి నాకు డబ్బింగ్ చెప్పించాలని పిలిచారు. అక్కడ ఇన్ఛార్జ్ గారు మిఠాయి చెట్టు గారు. సో ఆయనకి అసలు మీతో డబ్బింగ్ చెప్పించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ వాయిస్ ఎందుకు నచ్చింది ఆయనకి. ఓహో, ఓకే. పిలిపించారు. అప్పుడు చెప్పాను కదా ఇవన్నీ డైలాగులు చెప్పానని. సో ఫస్ట్ టైం ఆ రీల్స్ స్పూల్స్ అవి అప్పటిదాకా ఇంకా ఇవన్నీ లేవు, ఇవి టెక్నాలజీ అంతా ఏం లేదు, స్పూల్స్ వేసేవారు. సో ఆ స్పూల్స్ వేసి డైలాగ్ చెప్పాను. చెప్తుంటే అలా కాదు బాబు, కొంచెం ఇలా మాడ్యులేషన్లా చెప్పు అంటే, ఈయనేమన్నా నాకు చెప్తున్నాడు, అది తెలీదా అని చెప్పి మళ్ళీ చెప్పాను. చెప్తుంటే అలా కాదు బాబు, ఈ న్యూస్ ఇలా పట్టుకో, ఇది ఇలా చెప్పాలి అంటే 5 నిమిషాలు ట్రై చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. బయటికి వచ్చిన తర్వాత మిఠాయి చిట్టి గారు మన అచ్చిరెడ్డి గారికి ఫోన్ చేసి, కుర్రాడు వాయిస్ చాలా బాగుందండి, కానీ మాట వినట్లేదు, ట్రైన్ చేయాలి కుర్రాడిని అని చెప్పి నన్ను, ఆ తర్వాత ఆయన హక్కు చేర్చుకుని నన్ను పిలుస్తుండేవాడు, చూపిస్తుండేవాడు. ఇలా సాయి కుమార్ ఎలా చెప్తారు, రవిశంకర్ ఎలా చెప్తారు, తర్వాత ఉదయ్ భాస్కర్ గారు అని ఒక ఆయన ఇలా చెప్తారు. వాళ్ళందరినీ చూసి వాళ్ళకి తెలుసుకుని ఒక 6 నెలల క్రాఫ్ట్ మీద ఒక పట్టొచ్చి ఫస్ట్ సింహాద్రిలో రాహుల్ దేవికి ఫస్ట్ విజృంభణ. ఓహో, అది చాలా అసలు డైలాగ్ అయితే నాకు చాలా భయం వేసిపోయింది యాక్చువల్గా. అసలు క్యారెక్టర్ చూసి చాలా వైలెంట్ క్యారెక్టర్ అది. సో బట్ నేను సత్యం గారు నాకు కో డైరెక్టర్ గారు అనమాట. నువ్వు చెప్పగలవు ఇది, నువ్వు మనసులో నువ్వుగా చెప్పేది, క్యారెక్టర్లో లీనమై క్యారెక్టర్ చెప్తే వచ్చేస్తుంది అని చెప్పి నాకు బాగా ఇన్స్పైర్ చేసి చెప్పించాడు. ఆ తర్వాత వరుసగా నాకు ఆ సినిమా సింహాద్రి నాకు, అలాగే రాజమౌళి గారు కూడా నన్ను వెన్నుతట్టి ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత చిత్రపతి చాలా సినిమాలు చెప్పాను ఆయనకి. ఓహో. సో బట్ ఇది నాకు బాగా సింహాద్రిలో ఓకే. యాంటోనీ ఏదో కలాలన్నా కదరా, సిగ్గుపడతానే, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను, ఎంతో ప్రేమగా. గత 3 నెలలుగా నేను ఎవరన్నా రేప్ చేశానా, ఎవరన్నా మర్డర్ చేశానా, ఎవరైనా తగలబెట్టానా? లేదే. ఏమడిగాను దీన్ని, మరి ఇదేం చేసింది? 10 మందిలో ఈ బాలనాయర్ని కొట్టింది, కొట్టింది, లోకువైపోయాను. ఇది డైలాగులు కూడా ఇప్పటికీ గుర్తుండిపోయినాయి. అలా ఫస్ట్ సినిమా కదండి, అంటే ఫస్ట్ ఇంపాక్ట్ నాకు మంచి. ఛత్రపతిలో ఎవరు చెప్పారు? కట్రాజ్, సుప్రీత్. ఓకే, మంచి పవర్ఫుల్. మళ్ళీ కర్ర నవిలేస్తాని అయ్యా అని బెదిరిస్తాడు. అవును, మంచి ఎక్స్పీరియన్స్. ఓకే, విలన్లకు అన్నీ చెప్పాను. పద్మావత్, తర్వాత ఈ బాలీవుడ్ విలన్లో చాలామంది, తర్వాత జాకీ ష్రాఫ్, అందరి విలన్లకి చెప్తూ వచ్చాను. హిందీ సినిమాలో కూడా వెళ్ళి యశ్రాజ్కి వెళ్ళి చెప్పొస్తుండేవాడిని. ఓ అవునా. తర్వాత పద్మావత్, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఇలా అనుకుని 3-4 సినిమాలకి వెళ్ళి చెప్పొచ్చాను. ఓకే. సో అలాగా తర్వాత లక్ష్మీ ఎన్టీఆర్, ముఖ్యంగా ఆర్జీవి గారు నన్ను బాగా బాగా ఎంకరేజ్ చేసి అదో చెప్పించాడు ఆయన. లక్ష్మీ ఎన్టీఆర్లో ఎన్టీఆర్ డబ్బు చేశాను. ఓకే, అప్పుడేం భయపడ్డారా? భయపడ్డాను. ఆయన ఫస్ట్ పాత్ర ఏమన్నాడు, వద్దండి. తర్వాత ఎవరి పాత్ర? రామారావు పాత్ర. నేనేమో అదే కాస్త చర్మాంకంలో ఉన్న పాత్ర, ఆయన వయసులో ఉన్నటువంటి పాత్ర. నేనేమో కాస్త లిటిల్గా ఏజ్ డిఫరెన్స్ ఉంది కదండి. సో అది ఫస్ట్ టైం నాకు. ఇంతకుముందు నాకు దో ఐఎమ్ స్టేజ్ ఆర్టిస్ట్, నేను కెమెరా ఫేస్ చేసింది ఎప్పుడు లేదు నాకు. కెమెరా అదే దట్స్ డిఫరెంట్. నటుడుగా కెమెరా ముందు నటించడం అనేది డిఫరెంట్. అది కాకుండా ఆయన అనుకునిస్తున్నాడు, నటించాలి, ఆయనలాగా నటించాలంటే పరకాయ ప్రవేశం చేయాలి. ప్రపంచంలో ఏంటంటే నాకు ఐ డోంట్ వాంట్ టు ఈ పొలిటికల్ డ్రామాలు, ఐ డోంట్ వాంట్ టు కళాకారుడుగా ఉండాలని అనుకున్నాను.
ఓకే. బట్ ఆయన పట్టుబట్టి డబ్బింగ్లో, ఇప్పుడు డబ్బింగ్ అనేది మన ఐఎమ్ మెంబర్ ఆఫ్ ది డబ్బింగ్ గ్రూప్. ఇది చెప్పను ఇది చెప్పకూడదు అనేటువంటి ఇప్పుడు అఫ్ కోర్స్ ఉంటుంది, మనకి చాయిస్ ఉంటుంది అనుకోండి. బట్ ఐ వెంట్ అండ్ చెప్పేసి మంచి పేరు వచ్చింది. మంచి పేరు వచ్చింది. సో నటన కాదు కాబట్టి. డబ్బులు ఇచ్చారా? నాకు తెలిసి డబ్బింగ్లో అప్పుడు ఆ టైంకి హైయెస్ట్ పెయిడ్ అనుకుంటాను అది. అవునా? ఓకే ఓకే. యాక్చువల్గా నేను తప్పించుకునే ప్రయత్నం కొంచెం ఎక్కువే అడిగాను, బట్ ఆయన ఒబ్లైజ్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి చెప్పించాడు ఆయన. ఓకే. సో మరి నాకు మంచి పేరు వచ్చింది దానివల్ల. యాక్చువల్గా అంటే ఇలా కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్ కదండి. అవును. ప్లస్ నాకు ఎక్కువ ఏజ్ మ్యాచ్ చేస్తూ చెప్పాలన్నమాట. నాకు పరీక్ష అనమాట యాక్చువల్గా. ఓకే. అది ఒక పరీక్షలా తీసుకుని చేశాను నేను. చెప్పండి, ఒక 2 డైలాగులు గుర్తున్నాయి వచ్చినాయి ఇప్పుడు నాకు అవే గుర్తుకోలేవు. ఓకే ఓకే. అదంత పొలిటికల్. ఆయన ముందు యాక్చువల్గా నాకు బుక్కారెడ్డికి, రక్త చరిత్రలో బుక్కారెడ్డికి చెప్పాను. అవునా? ఆయన తర్వాత హీ వాజ్ అమేజ్డ్. బుక్కారెడ్డిలో చెప్పిన క్యారెక్టర్ నువ్వే చెప్పావా అని చెప్పి ఆయన తర్వాత వాజ్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్ అబౌట్ దిస్ లక్ష్మీ ఎన్టీఆర్. అవును. తర్వాత ఇంత వైవిధ్యం ఉన్నటువంటి పాత్ర, గెలిచి తీరాలి, నా అన్న పురిరెడ్డి గెలిచి తీరాలి, ఇలా ఉంటుంది డైలాగ్స్ అన్నీ కూడా. కొంచెం మోర్ అలాంటి పూర్తిగా డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ వేవ్ లెంగ్త్లో ఉన్న క్యారెక్టర్ ఇది.